ఆ మాత్రం అద్దాలు ఉండాలి. తీసేసి కూడా ఆ మాట్లాడొచ్చు. మాత్రం ఉండాలి. జంతగారి ముందు ఉన్నప్పుడు ఆ మాత్రం ఉండాలని చెప్పి నేనే పెట్టుకున్నా బాగున్నాయని. మీకు నచ్చలే అని చెప్పని తీసేస్తా పజేస్తా. తీసేయండి. సరే కొంచెంసేపు నాకు తీసేస్తా. నాకు నచ్చింది ఇప్పుడు. ఓ అంటే నేను వద్దనా నచ్చిందా? ఆ, అంటే బాగా అలవాటు అయిపోయింది మీకు ఇంటర్వ్యూలు ఇచ్చి ఇచ్చి కదా. నాకేం అట్లేం అలవాటు కాలే. నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూ డే 1 ఇంటర్వ్యూ కూడా ఇలానే ఎనర్జీగా ఇలానే ఉంటాను. నీ లొకేషన్లో కూడా ఇలానే ఉంటాను. చాలామంది అంటుంటారు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు కూడా అరే ఈ ఏంద్రాబాయ్ ఎంత ఎనర్జెటిక్గా ఉంటాయని చెప్పి వాళ్ళతో పాటు లంచ్ చేశాను నేను కూర్చొని. హీరోగా ఏమైనా సినిమాలు చేస్తున్నారా? ఒక సినిమా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోండి. కొంచెం పెండింగ్ ఉంది. యాక్టర్స్ వల్ల కొంచెం వాళ్ళ డేట్స్. ఓకే. Set సినిమా అవ్వట్లేదు. టైటిల్ ఏమన్నా సుపారి. సుపారి. ఓకే. మీనింగ్ అండి సుపారి అంటే? సుపారి అంటే కాంట్రాక్ట్ అనమాట. మ్మ్. కాంట్రాక్ట్ ఇవ్వడం. ఓకే. నేను జనాల్ని చూసి ఎన్నో మర్డర్లు మానభంగాలు ఈ సొసైటీలో ఎన్నో ఇవన్నీ జరుగుతున్నవన్నీ నేను చూసి దగ్గరుండి తెలుసుకొని ఒక స్టోరీ రాసుకొని సుపారి అంటే దానికి కూడా సుపారి అనే దానికి కూడా ఒక వాల్యూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మరీ చీప్గా ఒక బీరు కోసం చంపేయడం ఏంటండి. చూసే ఒక న్యూస్ బీరు కోసం చంపేయడం, తంబాకు కోసం చంపేయడం. అరే బాబు ఈ చిన్న చిన్న విషయాల కోసమే కాదు చంపడం. సుపారీ అంటే ఎట్లా అంటే బిగ్ మనం ఒక సుపారీ తీసుకున్నామంటే అంటే అలా ఉన్నోళ్ళ గురించి చెప్తున్నా, అలా లేనోళ్ళు కూడా ఉంటారు. మనం ఒక సుపారీ తీసుకుంటే మనము మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరు సెట్ అయిపోయేలాగా తీసుకొని చేయాలి. ఏదైనా ప్రీ ప్లాన్గా ఏదైనా చేస్తే, లేకపోతే చేయొద్దు. ఎందుకంటే అవతల వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, అవతల వాళ్ళకి కూడా సపోర్ట్ ఉంటుంది. వాళ్ళ నమ్ముకొని ఎంతోమంది ఉంటారు ఇంట్లో. ఒక వ్యక్తిని చంపడం అయితే చాలా తప్పు. ఒకవేళ చంపాల్సి వచ్చిన రోజు వస్తే ఓకే. ప్రీ ప్లాన్గా మీరు సెటిల్డ్ అయిపోవాలి.